యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన ఆఖరి పోరాటం నవల ఆధారంగా వైజయంతి మూవీస్ పతాకంపై దర్శకేంద్రులు రూపొందించిన భారీ యాక్షన్ చిత్రం అక్కినేని నాగార్జున, అందాల తార శ్రీదేవి నటించిన ఆఖరి పోరాటం. భారీ వ్యయంతో ప్రముఖ నిర్మాత సి అశ్విని దత్ గారు నిర్మించిన ఈ చిత్రంలో సిబిఐ ఆఫీసర్ ప్రవళికగా శ్రీదేవి, స్టేజ్ ఆర్టిస్ట్ విహారీగా అక్కినేని నాగార్జున అపూర్వంగా నటించి చిత్ర విజయానికి కారకులయ్యారు. దుర్మార్గుడు అనంతానంద స్వామి చెరపట్టిన స్కూల్ పిల్లల్ని రక్షించడానికి ప్రవళిక, విహారీ కలిసి చేసిన ప్రయత్నమే ఈ పాటలో కనిపిస్తుంది. ఇళయరాజా గారి స్వరకల్పంలో బాలుగారు, జానకి గారు పాడిన ఆ వేటూరి గారి గీతాన్ని మనకి వినిపించబోతున్నారు దీపు అండ్ మాళవిక. స్వాతి చినుకు సందె వేళలో లేలేత వణుకు అందగత్తెలో మబ్బే కన్ను గీటే అరె మత్తే బయట దాటే చలే కొరుకుతుంటే హాయ్ చలే ఒదుగుతుంటే భలే గుంది పడుచు ముచ్చట భలే కదా గాలి ఇచ్చట అరే భలే గుంది పడుచు ముచ్చట భలే కదా గాలి ఇచ్చట. స్వాతి చినుకు సందె వేళలో లేలేత వలపు అందగాడిలో ఇడి ఉరుముతుంటే నిడి తరుముతుంటే సరగాలతోటే స్వరాలల్లుకుంటే అదా అంది పడుచు పూపుదా ఇదే కదా చిలిపి ఆపదా అదా అంది పడుచు పూపుదా ఇదే కదా చిలిపి ఆపదా. ఈ గాలితో ఒకే చలి ఈ దెబ్బతో అదే బలి ఈ ప్రేమలో గీగిలి ఈ పట్టుతో సరి సరి ఈ తీగకే కాలాడక నా వీడలే అల్లాడగా నరాలన్నీ వేడి పదాలెన్నో పాడా వరాలిచ్చి పోరా వరించానులేరా చల్లని జల్లుల సన్నని గిల్లుడు సాగిన వేళ కురిసిన స్వాతి చినుకు సందె వేళలో లేలేత వణుకు అందగత్తెలో మబ్బె కన్ను గీటే అరె మత్తె బయట దాటే సరగాలతోటే స్వరాలల్లుకుంటే అదా అంది పడుచు పూపదా ఇదే కదా చిలిపి ఆపదా అరె భలే గుంది పడుచు ముచ్చట భలే కదా గాలి ఇచ్చట. యా 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 తరత 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 ఈ వానలో కదేవిటో నా ఒంటిలో సడిందుకో నీ కంటిలో కసేమిటో
అంటే నీ తడెందుకో తొలివానలా గిలిగింతలో వెనవేసిన కవ్వింతలో శృతే మించిపోయే లయ రేగిపోయే మబ్బుల చాటున ఎండలు సోకిన అల్లరి వేళ మెరిసిన స్వాతి చినుకు సందె వేళలో లీలేత వలపు అందగాడిలో ఇడి ఉరుముతుంటే నీడి తరుముతుంటే చలి కొరుకుతుంటే చలే ఒదుగుతుంటే భలే గుంది పడుచు ముచ్చట భలే కదా గాలి ఇచ్చట అదా అంది పడుచు పూపదా ఇదే కదా చిలిపి ఆపదా అందరికీ ఆదర్శం సీతారాముల జీవితం. శ్రీరామనవమి సందర్భంగా తెలుగు సినిమాలో రిలీజ్ అయిన సీతారాముల వారి పాటలతో పాట కంపోజ్ చేశాను. దేవిశ్రీ ప్రసాద్కి ఫోన్ చేశాను, జోక్ చేస్తున్నారా అన్నాడు. నన్ను పిలుస్తున్నారంటే ఎందుకీ ఉలికి పాటు గగురు పాటు ఎక్కడ నవ్వాలో అక్కడ నవ్వకూడదే రామాయణం అయిపోయింది. ఎక్కడ నవ్వకూడదు అక్కడ నవ్వడం వల్ల భారతమైంది అన్నారు. అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య రాముడు పేరు పెట్టుకున్నావు, శుభారంభం చేసావు ఈ సంచికి. నా రాముని కష్టం లోకంలో ఎవరూ పడలేదయ్యా. మీ తప్పుల్ని వెతికి పట్టుకునే బాధ్యత నేను ఆవిడకి అప్పచెప్తున్నాను. సత్యం ధర్మం త్యాగంలో అతనికి సరిలేరయ్యా. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. రాముడి గురించి గొప్ప పాటలు ఎక్కువ పాటలు రాసింది సముద్రాల గారు. ఆలపించిన ఆలకించిన ఆనందములికించే గాథ. ఆయన స్వర్గస్థుడానికి ముందు రాసిన పాట కూడా రాముడి పాటే రాశారు. కంసలేయురావించి మహీపతి ఆనతి తెలిపెను. పాడుతున్నంతసేపు రోమాలు నిక్కపుడుచుకున్నాయి. వనవాస దీక్షకు సెలవు కోరిపిన తల్లి పదాల వ్రాలి అంతరంగమున ఆత్మారాముడు. నీ అవస్థ గమనించాను నేను. సోమ సూర్యులను సురలు అవస్థ పడినా అది మేనేజ్ చేయడంలో నువ్వు సఫలీకృతులు అయ్యావు. అవని జంబులు అంతా రామమయం ఈ జగమంతా రామమయం. సీతారామ చరితం గానం జన్మ సఫలం శ్రవణం పాపహరణం. ఎన్నిసార్లు విన్నా కూడా రామాయణ గాథ వినాలి 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 అని అనిపిస్తుంది. దారుణముగ మాయ చేసే రావణుడు మాయలేడి అయినాడు. ఈ బాధని వ్యక్తం చేసావు, మేము వ్యక్తం చేయలేదు. అయ్యో నిజకి అవనిజక అగ్ని నువ్వు ఏడ్చావు, మేము ఎడవలేదు. అంతే తేడా. దశరథుని కోడలిక ధర్మ పరీక్ష. రాములోడు వచ్చినాడు రో దంతస్సదీయ శివధనస్సు ఎత్తినాడు రో. సెర్చ్ చేసుకుంటున్నాను. అయితే ఈటీవీ వీళ్ళు ఒక 4-5 పాటలు ఇస్తే దాంట్లో వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. తిరిగి మళ్ళీ మీకు ప్రసాదం ఇస్తారు. బెల్లమంటూ ఆకాశాలు కూలినట్టు బలమంటూ దిక్కులన్నీ విరిగినట్టు. శివభక్తుడిగా చెప్తున్నాను, రాముడి పాట చక్కగా పడ్డావు. రామ 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 చక్కగా ఈ తరం పిల్లలకి అందరికీ అర్థమయ్యేలా ఆయన రాశారు. రామదండులాగా అందరొక్కటవుదామా. నీ మీద ఇంతకాలం ప్రేమే ఉండేది, ఇప్పుడు ఈ పాట తర్వాత నీ మీద గౌరవం కూడా పెరిగింది. అల్లాహ్ తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు. మామూలుగా భక్తి పాటలు ఎలా ఉంటాయి? ఏమి రామ కథ శబరి శబరి. తాగరా శ్రీరామ నామామృతం. డివోషనల్ సాంగ్స్ లో ఐటమ్ సాంగ్ ఇది. నామమే దాటించు భవసాగరం. మగాడు పెళ్లికి ముందు పెళ్లి తర్వాత ఎలాగుండాలి? పెళ్లికి ముందు అడవిలో సింహం, పెళ్లి తర్వాత సర్కస్ లో సింహం. ఆ మాటతో చేతులు జేబులో పెట్టుకుని లేచి వెళ్ళిపోవడానికి అని ఆలోచిస్తున్నాను సరే.
అన్ని ప్రమాణాల ఆధారం చేసుకున్నా కూడా ఈ పాట ఎంత పెద్ద విజయవంతమైన పాట మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఫ్రేమ్ వర్క్ హిట్ అయిన విధంగా ఏ పాట నేను హిట్ అవడం చూడలేదు. నీ పెళ్లిలో కూడా ఈ పాట ప్లే చేసి ఉండుంటారా? మ్యామ్ యాక్చువల్లీ నా పెళ్లిలో నేనే పాడుకున్నాను. తాంబూలం డబ్బులు బయటికి పోలేదు.